హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణిమాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ సేమియా కేసరి. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారా వెంటనే చేసి పెట్టేయండి వేడివేడిగా. అందుకోసం జీడిపప్పు కిస్మిస్ని తీసుకొని నేతిలో దోరగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు సేమియా తీసుకున్నాను. సేమ్ అదే కళాయిలో దోరగా వేపుకోవాలి. సేమియా అనేది మాడకూడదు. తర్వాత 1 కప్పుకి 3 కప్పులు వాటర్ పట్టాయి. వాటర్ మరిగిన తర్వాత సేమియా కూడా వేసేసి బాగా కలుపుతూ ఉండాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలి ఫ్రెండ్స్, లేకపోతే మాడిపోతుంది. మగ్గిన తర్వాత 1/2 కప్పు పంచదార పట్టింది నాకు. పంచదార కూడా వేసుకొని బాగా కలుపుకున్నాక కలర్ కోసం మిఠాయి రంగును వేసుకున్నాను. మిఠాయి రంగు వేయగానే మంచి కలర్ వచ్చింది సేమియా అనేది. అది కూడా కలుపుకున్నాక అందులో యాలకుల పొడి వేసుకున్నాను. యాలకుల పొడి వేయగానే అసలు మంచి వాసన వచ్చింది. తర్వాత జీడిపప్పు కిస్మిస్ కూడా అందులో వేసేసి పొయ్యి ఆఫ్ చేసేయాలి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ సేమియా కేసరి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సేవ్ చేసుకోండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.